హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఆద్య సారీస్ కలెక్షన్స్. నాకు తెలిసిన ఒక చిన్న హెల్దీ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. మనందరికీ తెలుసు, స్వీట్ షాప్లో మోస్ట్ డిమాండెడ్ స్వీట్ ఏదైనా ఉంది అంటే అది డ్రై ఫ్రూట్ లడ్డు కదా. సో ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చాలా వరకు వీడియోస్ ఉన్నాయండి, కానీ నా స్టైల్లో నేను చూపిస్తున్నాను, వెరీ సింపుల్ అండ్ షార్ట్ టెక్నిక్లో. ఇందులో నేను యూస్ చేస్తున్న ఐటమ్ వచ్చేటప్పటికి బాదం, కాజు, తర్వాత ఇదేంటి రైజిన్స్ అంటే మనకి ఏమంటారు కిస్మిస్ అనమాట. సో ఇందులో నేను ఇంకా పంకిన్ సీడ్స్ కూడా యాడ్ చేస్తాను. ఇట్లా చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్నానండి. అండ్ ఇవి వచ్చేటప్పటికి డేట్స్ అనమాట. సో డేట్స్లో కూడా సీడ్స్ తీసేసి పెట్టాను. సో ఇందులో ఆల్రెడీ రైజిన్స్ ఉంటాయి, అంటే మనకి కిస్మిస్ ఉంటుంది కాబట్టి. సో నేను ఇది కొంచెం కంటెంట్ తక్కువ తీసుకున్నాను. పిల్లలు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తిన్నా కూడా ఏం కాదండి. సో ఆద్యకి డెంగ్యూ ఫీవర్ రావడం వల్ల కొంచెం ఐరన్ కంటెంట్ అనేది తగ్గింది. సో బాగుంటుందని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడైతే నేను ఒక 1 స్పూన్ ఆఫ్ గీ తీసుకున్నానండి. ఇందులో నేను డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేస్తాను. ఇట్లాగా చాలా సింపుల్గా అయిపోతుంది, స్వీట్ అండ్ షార్ట్. ఉండి లేనట్టుగా వేపుకోవాలన్నమాట. సో లైట్గా ఉండి లేనట్టు వేపుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్పేస్తాను. ఇవి వచ్చేటప్పటికి గ్రీన్ పంకిన్ సీడ్స్ అండి, ఇవి వైట్ పంకిన్ సీడ్స్. నేను ఇప్పుడు ఇవి ఇందులో యాడ్ చేస్తున్నాను. సో చాలా సింపుల్ రోస్ట్ చేసుకోవాలి, ఎక్కువ రోస్ట్ అవసరం లేదు, జస్ట్ ఉండి లేనట్టుగా అట్లా రోస్ట్ చేస్తున్నాను. ఎవరికైనా మంచిదండి, ఎవ్రీడే ఒక్కటి తీసుకుంటే చాలు. మనకి ఆల్మోస్ట్ అన్నీ బాడీలో ఏం కావాలో ఐరన్ అలాంటివన్నీ సో ఈ చిన్న లడ్డుతో వచ్చేస్తాయి అనమాట. సో ఇది కొంచెం ఫ్రై అయింది కదా, లెట్స్ ఆఫ్ దిస్. అండ్ నేను ఇప్పుడు ఇది చిన్నగా ఒక టర్న్ తిప్పేస్తాను, అంటే కొంచెం పేస్ట్ చేస్తాను అనమాట ఈ డేట్స్ అనేది. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఇది డేట్స్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం గ్రైండ్ చేశానండి, బ్లెండ్ చేశాను. సో జస్ట్ ఒక 1 స్పూన్ నెయ్యి వేసి ఇది వేసాను అనమాట. జస్ట్ ఉండి లేనట్టుగా ఆ పచ్చి వాసన పోయే వరకు జస్ట్ 1 మినిట్ అంతే, అంతకుమించి అవసరం లేదండి. సో ఇలా మనం జస్ట్ ఇట్లా అనుకున్నాం అనుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ ఇందులో యాడ్ చేసి మనం ఉండలు కట్టేసుకోవడమే. సో ఈచ్ లడ్డు కాస్ట్ అరౌండ్ 40 to 50 రూపీస్. అంత అవసరం లేకుండా చక్కగా మనం ఇంట్లోనే హెల్దీగా తయారు చేసుకొని తినొచ్చండి. చూస్తున్నారు కదా, జస్ట్ 1 మినిట్ చాలండి. ఇలా అని ఆ పచ్చిదనం ఏదైతే ఉంటుందో అదంతా కూడా జస్ట్ పోవడానికి మాత్రమే అంటున్నాను. సో మంచిగా డేట్స్తో కాజు, బాదం అన్నీ కలుపుకొని చక్కగా డ్రై ఫ్రూట్ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇందులో నేను ఇప్పుడు చక్కగా ఇవి యాడ్ చేస్తున్నాను. అదేంటి సరిపోతుందా అంత దానికంటే డెఫినెట్గా సరిపోతుందండి. బికాజ్ ఇందులో మనము నేను చెప్పినట్టు కిస్మిస్ యాడ్ చేశాను కాబట్టి ఈ స్వీట్ కూడా ఉంటుంది. సో ఎక్కువ డేట్స్ వేసుకున్నారనుకోండి, స్వీట్ ఎక్కువైపోతుంది. స్వీట్ ఎక్కువైపోతే మళ్ళీ పిల్లలకి ఇబ్బంది అవుతుంది కాబట్టి అలా కాకుండా కొంచెం డేట్స్ యాడ్ చేసుకున్నా సరిపోతుందండి. సో మీరు చూడొచ్చండి, చక్కగా కలిసిపోయిందనమాట. సో పైన మనకి మిక్స్చర్ అంతా కూడాను ఆ డేట్స్ స్టఫ్తో ఏదైతే మనము డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసామో ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. చల్లారాక చక్కగా దీన్ని మనం ఉండల కింద కట్టేసుకోవచ్చు. ఇందులో గసాలు ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోయినా ఆప్షనల్ అండి. సో ఏం పర్వాలేదు, అది ఉంటే చక్కగా యాడ్ చేసుకోండి, లేకపోతే ఇలాగైనా మనం ఉండలుగా కట్టేసుకోవచ్చు. సో నా దగ్గర అయితే గసాలు ఉన్నాయండి. ఐఎమ్ యాడ్ లిటిల్ బిట్, కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. లేకున్నా పర్వాలేదు, ఆప్షనల్ అనమాట. సో అందరిళ్ళలో ఉంటుంది మసాలాస్ కాబట్టి సో కొంచెం గసాలు యాడ్ చేశాను. సో ఈ విధంగా మనము వీటిని ఉండలు కట్టేసుకున్నామండి. సో ఇంట్లోనే హ్యాపీగా డ్రై ఫ్రూట్ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మెయిన్ మోటో ఏంటంటే అవాయిడ్ షుగర్. డేట్స్ కానీ లేదంటే జాగరీ కానీ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అనమాట. సో షుగర్ కంటెంట్ని మన లైఫ్లో నుంచి ఎంత తీసేస్తే అంత హెల్త్కి దగ్గర అవుతాము. సో ఇదండి మన రెసిపీ. సో మీ వాల్యుబుల్ కమెంట్ని పోస్ట్ చేయడం మర్చిపోకండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.